అది నేనేమంటానంటే, మేము ఎన్నికల్లో ఏ రకంగా సహకరించామనేది మీడియా సోదరులకి, ప్రెస్ సోదరులకి, ఆదోళనలో ఉన్న ప్రజానీకానికి అందరూ కూడా తెలుసు. మేము ఇదే రకంగా కొనసాగాలనేది మా అందరి అభిప్రాయం. ఎవరు మా తగగా గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. మేమేమి ఎమ్మెల్యేలు కాలేము, వీళ్ళంతా ప్రయత్నం చేసిన వాళ్ళే. మేమేం కాలేం, నీవే కదా ఎమ్మెల్యే. నీవు గెలవడానికి మేమంతా శాయశక్తులా, మేమే కాదు మా కార్యకర్తలు, చిన్న కార్యకర్త కూడా చేశాం. కాబట్టి మా వాళ్ళకి దయచేసి సోదరులు ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకొని మా వాళ్ళకి ఏమనేది మనం కూర్చొని మాట్లాడినామో ఆ ప్రకారంగా మా నాయకులకి న్యాయం చేయండి. పక్కలో ఇప్పుడు మంత్రాలయం ఉంది, ఆలూరు ఉంది, అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు చెప్పిందే జరుగుతూ ఉంది. మా పార్టీ వరకు మాది జరగాలి. మాది మీన్స్ మా కార్యకర్తలకి ఆ రకంగా సహకరించండి. మేము కూడా ఎలక్షన్ లో మీకు ఏ రకంగా సహకరించామో అదే రకంగా సహకరిస్తాం. మరి మా పార్టీలో ఉన్న మిగతా ఒకరిద్దరే వాళ్ళు కూడా అందరినీ ఇన్వైట్ చేశాం. దయచేసి మన పార్టీని కాపాడుకుందాం. మన పార్టీ 42 ఏళ్ళ నుంచి నేను ఈ పార్టీని ఒక బతుకు తెరువు ఆదోళనలోకి వచ్చి ఈ స్థాయికి ఎదిగాను. 42 ఏళ్ళ నుంచి పార్టీని నమ్ముకున్న క్యాడర్ వాళ్ళ కుటుంబాలు ఎంతో మంది ఉన్నారు. ఇవన్నీ కూడా అధిష్టానం కూడా ఏ టు జెడ్ తెలుసు. కానీ రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు వాళ్ళకు కూడా ఎన్నో వాళ్ళ పద్ధతులు, వాళ్ళ విధానాలు ఉంటాయి. ఒకటే చెప్తున్నారు, కొద్దిగా ఓపిక పట్టు, అన్ని కూడా మన కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది, అన్యాయం జరగదు, మా తరఫున వాళ్ళకి తెలియజేయమని కూడా అధిష్టానం చెప్పారు. అదే రకంగా మా క్యాడర్ కూడా చాలా ఆవేశంలో ఉన్నారు. నేను అందరినీ సముదాయిస్తున్నా. కాబట్టి ఎవరికి అన్యాయం జరగదు, పార్టీని నమ్ముకున్న వారికి ఎవరికి అన్యాయం జరగదు. మా వాళ్ళు కూడా దయచేసి పార్టీని కాపాడదాం, కార్యకర్తలు కాపాడదాం. ఆయన గౌరవిస్తే మనము గౌరవిస్తాం. ఆయన ఒంటెత్తి పోకడితో పోతే మన పార్టీ విధానం మనకుంటుంది, మన పార్టీ ఆదేశాల ప్రకారం మనం నడుచుకుందాం. కానీ ఈ రోజు ఈ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా, నూతన ఆఫీసు ఓపెనింగ్ సందర్భంగా ఈ మాటలు మాట్లాడాలంటే నేను సంతోషంగా మాట్లాడడం లేదు. ఒక బాధతో మా కార్యకర్తలు పడుతున్న బాధకి నేను స్పందించవలసిన అవసరం వచ్చింది కాబట్టి నేను ఈరోజు చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అదే లేదు అన్నా, అది ఎమ్మెల్యేకి సంబంధం లేదు. కర్నూలు జిల్లా సెకండ్ ప్లేస్ లో వస్తుంది. ఎక్కడ కర్నూలు జిల్లాలో ఎక్కడ లేదు. ఎందుకంటే అది వంట ఎక్కడ చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడ సప్లై చేయాలి. ఇప్పుడు ఈ రోజు కూడా ఒక గుడివాడలోనే పెద్ద ఓపెన్, మిగతా అన్ని రేపు ఓపెన్ చేస్తున్నారు. మొదటి విడతలో 100, రెండో విడతలో 83, మూడో విడతలో 20. ఇది ఎమ్మెల్యేకి కానీ ఎవరికి కానీ సంబంధం లేదు. అది గవర్నమెంట్ అన్ని రెడీ అయినాయి. బట్ వాళ్ళకి ఇచ్చారు కదా కాంట్రాక్టర్, వాళ్ళు ఎక్కడ వంట చేయాలనేది ఒక సందిగ్ధంలో పెట్టుకున్నారు. గతంలో కర్నూలులో చేసి సప్లై చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు అని అనుకుంటున్నారు. ఎమ్మెల్యేలు చేస్తే ఆదోని, గూడూరు, కర్నూలు అని. నేను వాళ్ళ ఫౌండేషన్ తో మాట్లాడినా, మీరు ఆదోనిలోనే చేస్తారంటే, ఇప్పుడు మా పాత ఆఫీసు అది బాగుంది, అది ఇంతకుముందు అన్ని పైప్ లైన్ అన్ని ఉన్నాయి. నేను చెప్పాను వాళ్ళకి, మీరు ఆదోనిలోనే చేస్తారంటే మీరు వచ్చి ఒకసారి చూడండి అని. దానికి ఒక వెంకటేష్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. అన్నా క్యాంటీన్ విషయంలో ఎమ్మెల్యే గారిది అది అపవాదం, ఎవరో తెలియక మాట్లాడేది, ఆయనకి ఏం సంబంధం లేదు. అది అన్నా క్యాంటీన్ ప్యూర్ తెలుగుదేశం పార్టీ పెద్ద ఆయన పేరు మీద జరిగేది. అది మా అందరికీ పండుగ కాబట్టి సెకండ్ ఫేజ్ లో స్టార్ట్ అయింది. దానికి ఎమ్మెల్యే గారిని నిందించడం తప్పు.
చంద్రబాబు నాయుడు గారు వైసీపీ కార్యకర్తలు పిలుచుకోవాలంటే పార్టీ చెప్తున్నారు. ఆదంలో బీజేపీ వైసీపీ అది ఆయన అడగాలి. దానికి మా వాళ్ళు కొంతమంది అడిగారు ఇష్యూ అంటే రేపు వాళ్ళు ఎందుకు వచ్చినట్ల. ఇప్పుడు 14 నియోజకవర్గాలు ఉన్నాయి. దానికి ఎట్లుంటుందంటే ఒకటే సమాధానం. ఇప్పుడు నేను 5 సంవత్సరాలు వైకాపా గవర్నమెంట్ ఉంది. మా చిన్న కార్యకర్త కూడా పార్టీ మారకుండా కాపాడాం. ఈరోజు ఆదోళనలో ఎందుకు మారుతా ఉన్నారు? జిల్లాలో ఎక్కడ మారడం లేదు, ఆదోళనలోనే మారుతున్నారు. ఏమిది? ఇది క్వశ్చన్ మార్క్. ప్రజల్లో ఉంది, మీలో ఉంది, మాలో కూడా ఉంది. ముఖ్య అనుచరులు, ముఖ్యమైన వాళ్ళు ఎవరో పోయినారనేకి లేదు. మొన్న ఎవరో చేరినప్పుడు చాలా ప్రగల్భాలు పలికిరి. వాళ్ళు కూడా రేపు ఎల్లుండో మూర్తి ముందట. ఎందుకు జరుగుతా ఉంది ఇది? ఏమిది? ఇప్పుడు ప్రజలు ఏదేదో అనుకుంటున్నారు, అవన్నీ వాస్తవాలని ప్రజలే క్వశ్చన్ మార్క్ వేసుకుంటున్నారు. అది నేనెట్లా చెప్తా? నా క్వశ్చన్ మాజీ ఎమ్మెల్యేని అడగాలి. మీరు ఏం సార్, మీరు ఎంతో బలమైన నాయకులు, 3 సార్లు ఎమ్మెల్యే అయినారు, మీ ముఖ్య అనుచరులందరూ పార్టీ మారుతున్నారు, ఏ కారణంతో మారుతున్నారు అంటే మీ కార్యకర్తలు మీ కంట్రోల్లో లేరా అనేది మీరు ఆయన అడగండి. ఆయన ఏం సమాధానం చెప్తారు? నేను ఎట్లా చెప్తా వాళ్ళ పార్టీ గురించి? మరి ఆయన నాకు తెలిసి మరి ఆయన కూడా బలమైన నాయకుడే. మరి ఆయన సొంత మనుషులు పోతున్నారు. మరి ఆయన తెలిసే పోతున్నారా మరి ఏంది అనేది మనం ఎట్లా చెప్పేదానికి వస్తుంది. బట్ ఎక్కడా లేదు. మరలా ఇప్పుడు ఇక్కడ మంత్రాలయం బాలనాగిరెడ్డి వాళ్ళ సోదరులే ఉన్నారు. అక్కడ ఒక వైకాపా కార్యకర్త పార్టీ మారలే. ఎక్కడ కూడా జిల్లాలో 13 నియోజకవర్గాల్లో వైకాపా వాళ్ళు ఏ పార్టీలో కూడా మారడం లేదు. వాళ్ళ అధికార పార్టీ మా దాంట్లోకి రావాల. అట్లా కూడా వేరే నియోజకవర్గాల్లో కూడా ఏదో అక్కడ ఇక్కడ ఉండొచ్చు. కానీ ఆవేదనలో పని కట్టుకొని జరుగుతూ ఉంది. సరే, దానికి మా వాళ్ళు, మా లీడర్లు కొంతమంది పోయి కలిశారు ఎమ్మెల్యే గారిని. మేము ఎంతో కష్టాలు పడినాము, వాళ్ళంతా మాకు ఇబ్బంది చేశారు. వాళ్ళు చేర్చుకుంటే ఎట్లా అంటే ఆయన ఉండరా, నేను అయినక్కడికి మాట్లాడు. వాళ్ళ దగ్గర ఆయన ఏమన్నాడట, మీ చంద్రబాబు నాయుడు కుప్పంలో చేర్చుకోవడం లేదా? జరిగినప్పుడు కౌన్సిల్ మీటింగ్ వాయిదా పడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కి గత బీజేపీ ప్రభుత్వం 37 కోట్లు ఇచ్చిందని చెప్పారు. ఇది నేను చెప్పే మాట కాదు, టీవీలో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది, పేపర్లో వచ్చింది. ఇవి అవాస్తవాలు. ఆదోని పట్టణంలో ఉన్న ప్రజానీకానికి నేను తెలియజేస్తున్నా, కేంద్ర ప్రభుత్వము 20 కోట్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇవ్వలేదు, 37 కోట్లు కూడా ఇవ్వలేదు. మరి వైకాపా నాయకులు ఎందుకు దీన్ని ఖండించడం లేదు? దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? అవాస్తవాలు చెప్పొద్దండి. ప్రజలంతా అమాయకులు కాదు, ప్రజలేమో అమాయకులు కాదు, అవాస్తవాలు చెప్తున్నారు. ఏ ఫండ్లు తెచ్చారండి మీరు? ఏ ఫండ్లు తెచ్చారు? మేము మిమ్మల్ని పొగడం, మమ్మల్ని విమర్శించుకొని మిమ్మల్ని పోవడం. ఈయన గెలిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి మన నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని 13 నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచినా ఈ సౌకర్యం ఎవరికి లేదని ఈయన గురించి పొగడాం మేము. కానీ ఈరోజు మా కార్యకర్తలు మేమంతా ఒక అవగాహనగా మాట్లాడుకున్నాం. ఆ అవగాహన మేరకు మా కార్యకర్తలకి న్యాయం జరిగేదానికి ఈ రోజు వరకు కూడా మీరు అడ్డుపడుతున్నారు. మా పార్టీ అధినాయకత్వానికి ఏ విషయం రోజు నేను తెలియజేశాను. అధినాయకత్వం ఓపిక పట్టు అన్నారు. మా కార్యకర్తలు చాలా నిరుత్సాహంగా ఉన్నారు.
ఈ రోజు అధికారం వచ్చిందనే సంతోషము మా కార్యకర్తల్లో లేదు. నాకు టికెట్ రాకుండా నేను బాధపడలా. పార్టీ బతికున్నన్ని రోజులు మీరాశ్రాయుడు సచ్చే వరకు నాకు ఏమి రాకపోని ఈ పార్టీ కోసం కృషి చేస్తా. కానీ నా కార్యకర్తలకు అన్యాయం జరిగితే నేను ఓర్చుకోలేను. ఇప్పుడు కొన్ని చెప్పాను మీకు, ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే మా అధిష్టానము ఓపికతో ఉండు, అన్ని మంచిగా జరుగుతాయని చెప్తున్నందువల్ల నేను ఒకటే ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు నేను చేసే కార్యక్రమాలు ప్రజలకు తెలియాలి అని చెప్తున్నారు. వాస్తవం నేను కాదని మీరు తెలియజేయండి, కానీ వాస్తవాలు చెప్పండి. దీనికి ఆన్సర్ ఏమిస్తారు? 80 కోట్లని అసెంబ్లీలో చెప్పారు, ఈడొచ్చి 37 కోట్లు చెప్పారు. మరి గత వైకాపా పాలకులు నోరు మెదపడం లేదు. ఎందుకు మెదపడం లేదు? నేను సూటి అడుగుతున్నా వైకాపా పార్టీ వాళ్ళని. వాస్తవమా ఇది? మరి వస్తే మీరు దాన్ని కట్టుబట్టలేదా చెప్పాలి. వాళ్ళు ఏమి అండర్స్టాండింగ్ మీ ఇద్దరి మధ్యలో ఎందుకు చెప్పడం లేదు? ప్రజలు అనుకుంటున్నారు. దీన్ని నివృత్తి చేయాలి. అవాస్తవాలు మీడియా ముందు మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడాలి, అవాస్తవాలు మాట్లాడకూడదు. ప్రజలు ఎవరు అమాయకులు కాదు. చర్చ జరుగుతూ ఉంది. మార్నింగ్ వాక్ చేసేవాళ్ళు కానీ, కట్టల మీద ఉదయం టీ తాగేవాళ్ళు కానీ 20 కోట్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వచ్చిందంట, 37 కోట్లు వచ్చిందంట. ఏం చేశారు అనే క్వశ్చన్ ఉంది. కాబట్టి మేము ఇండియా కూటమి మేము బలపరుస్తాం, మద్దతు ఇస్తాం, సహకరిస్తాం. ఎన్నికల ముందు ఏ రకంగా ఉన్నామో 5 సంవత్సరాలు కూడా అదే రకంగా ఉండాలనేది మా క్యాడర్ కానీ మా నాయకులు కానీ అందరి అభిప్రాయం అదే. దయచేసి మా నాయకులు కూడా కొంతమంది అర్థం చేసుకోండి. భవిష్యత్తు మీదే. నాకు వయసు అయ్యింది 75 సంవత్సరాలు. నాకి ఇంకా 5 ఏళ్ళు భవిష్యత్తు మీకుంటుంది. పార్టీని కాపాడండి. పార్టీ నాశనం అయిపోతే ఎవరికి భవిష్యత్తు ఉండదు. మన కార్యకర్తలు ఆదోళన నియోజకవర్గంలో అధికారం వచ్చిందనే ఒక్క సంతోషం లేకుండా ఉన్నాం ఈరోజు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. మన పార్టీ, మన నాయకులు, మన కార్యకర్తలు కాపాడుదాం. ఆయన కూడా మద్దతు ఇస్తాం. ఆయన కూడా మాకు గౌరవించాలి. నిన్న ఒక ప్రోగ్రాం చేశారు, ఉమ్మడిగా అందరూ కలిసి చేయాలి. కానీ మా పార్టీకి పిలుపు లేదు. మా నాయకులు ఎవరు కూడా దాంట్లో పాల్గొనలేదు. నేను కానీ ఇతరులు కానీ మా పార్టీ పిలుపు లేదు. అది 3 పార్టీలు కలిసి చేసే ప్రోగ్రాం. కాబట్టి మేము ఎన్నికల్లో మీకు ఏ రకంగా సహకరించామో, మీరు ఎన్నికల ముందు ఏ రకంగా మాట్లాడారో అందరికీ తెలుసు. దయచేసి సోదరులు, మీ మీద వేరే ఉద్దేశంతో మేము మాట్లాడడం లేదు. వాస్తవాలు మాట్లాడండి, అందరినీ గౌరవించండి. మా పార్టీలో మీరు తలదూర్చొద్దండి. మీ పార్టీ మీ ఇష్టం. మా పార్టీ విషయంలో మాకేదైతే మనం కూర్చొని మాట్లాడినామో ఆ విషయంలో మీరు తలదూర్చొద్దండి. దయచేసి ఆయనకి విజ్ఞప్తి చేస్తున్నాం. మా నాయకులు, కార్యకర్తలు కూడా ఎవరు కూడా నిరుత్సాహపడద్దండి. 3 నెలలు అయింది అధికారం వచ్చి, మాకేమి అనేది అందరిలో ఉంది. అధిష్టానం దృష్టికి ఏమి జరిగేది రోజు కూడా వివిధ మార్గాల్లో తెలియజేశాం. అధిష్టానం కూడా కొద్దిగా ఓపిక పట్టండి, అన్ని సవ్యంగా జరుగుతాయని చెప్పారు. కానీ ఈ రోజు ఈ రకంగా మాట్లాడవలసిన పరిస్థితి వస్తుందని మేము కలలో కూడా ఊహించలేదు. కానీ మా నాయకులు, కార్యకర్తలకి వాళ్ళకి ధైర్యం కలగాలని, వాళ్ళకి పార్టీ మీద ఉన్న గౌరవాన్ని ఇంకా అమితంగా పెరగాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మరి ఈరోజు